మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్స్ తో వస్తుంది మర్రి గోల్డెన్ డైమండ్స్. ఏప్రిల్ 12న విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. అండ్ ఈ మూవీ డార్లింగ్ రిలీజ్ అయినప్పుడు ఆ, బయట భయంకరమైన సమ్మర్. తర్వాత థియేటర్కి వెళ్తే మీరు మన హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఒక పాటలో మాంటేజ్ షాట్, స్నో పడుతున్నట్టు, హైదరాబాద్ రోడ్లు మొత్తం మీద, ఆ ట్యాంక్ బండ్ రోడ్లు మొత్తం మీద స్నో ఉన్నట్టు అట్లా చూపించారు. తెలియకుండా ఒక రకమైన కూల్గా వాతావరణం అంతా చల్లగా బాడీలో అయిపోయినట్టు అనిపిస్తూ ఉంది. తీరా బయట చూస్తే ఎండ ఎర్రగా పడుతుంది. అది ఎట్లా అంటే ఏం మ్యాజిక్ రా స్వామి ఇది అని అనిపించిన మూమెంట్. అంటే సినిమా ఆ ఫీల్ కలిగించింది. ఎస్ అది ఎట్లా అని అంటున్నారు. కరెక్ట్గా అన్నయ్య దగ్గర తొలి ప్రేమ స్టోరీ నేరేట్ చేసి అప్పుడే ఎప్పుడు పెట్టుకుందాం షూటింగ్ అనింది అన్నయ్య. ఎగ్జైట్మెంట్ తట్టుకలేక అక్కడి నుంచి ఫస్ట్ టైం అప్పుడే నేను చూస్తున్నా ఒక హీరోని. ఫస్ట్ టైం నేను మ్యాగజైన్లో చూసా. ఏదో ఒక అబ్బాయిని అనుకుంటే ఇంత అందంగా ఉంది, కళ్ళు ఇంత పవర్ఫుల్గా, ఒక డబుల్ పేజీలో సింగిల్ పేజీలో ఫేస్ తెలుస్తుంది. నేను ఒక టీ నగర్లో అది చూసి అబ్బాయి చాలా బాగున్నారు, లైట్ బియర్డ్, అంత పవర్ఫుల్ ఐస్, మన స్టోరీకి సూపర్గా ఉంటారు. ఏదో ఏదో తెలుగు మ్యాగజైన్ తెలిసింది. లాగితే అటుపక్క చిరంజీవి సార్ ఉన్నారు. ఏమంటే నేను షాప్ దగ్గర ఇది అన్నయ్య చిరంజీవి గారు తమ్ముడండి అన్నారు. ఆహా, అయితే చాలా కష్టం. మీరు నమ్మరు, 6 months తిరిగా అక్కడ. ఎవరు పాండి బజార్లో అక్కడ తెలుగు షూటింగ్, తెలుగు డిస్కషన్ వెళ్తే అక్కడ వెళ్ళి మాట్లాడి, అక్కడ లక్కీగా నాకు గిరి గారు దొరికారు, ఒక ఫ్రెండ్. వాళ్ళ వల్ల కొంచెంగా ఇంప్రూవ్ అయ్యి దెన్ 6 months తర్వాత అన్నయ్యని కలిసా. ఫస్ట్ టైం మీట్ అయ్యా. అలా కలిసి స్టోరీ చెప్పి ఇమీడియట్గా ఓకే ఎప్పుడు షూటింగ్ పెట్టుకుందాం అంటే ఎంత హ్యాపీ వస్తుంది చూడండి. కరెక్ట్. బికాస్ రియాక్ట్ చేయడం కూడా కష్టం, ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తున్నా అన్నయ్యని. అన్నయ్య వెరీ క్యాషువల్, ఆయన కూడా హీరో కదా. అలా చూసి అలా బయటకు వచ్చి మా ప్రొడ్యూసర్ కాజల్ నాగేశ్వరరావు అని సూపర్ మ్యాన్, వాళ్ళు తీసుకొచ్చారు. యాక్చువల్గా వచ్చి అలా కార్లో అలా ట్రావెల్ చేసి ట్యాంక్ బండ్ దగ్గర ఆపమన్నాను. మీరు ఆపన్నారు. ఇది సిటీ, అప్పుడు అది సిటీ, పెద్ద సిటీ, ఫుల్ లైట్స్. సార్ ఈ ప్లేస్లో కొంచెం ఆపుతారని బుద్ధా స్టాచ్యూ తెలిసింది. అక్కడ నేను సార్ ఏడాను సార్, వాట్ అ సిటీ, ఈ భూమి ఎంత పుణ్య భూమి. నా కళ్ళలు 10 years అసిస్టెంట్ డైరెక్టర్గా తిరుగుతున్నా, ఇక్కడ ఒక ఊరికి వచ్చాను, ఒక హీరో స్టోరీ ఓకే చేశారు బుద్ధా అని చెప్పి చాలా ఐఎమ్ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్. నైట్ అది ఏడుపు వచ్చింది, అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది ఒక ఫిలింలో ఒక నా ఫీలింగ్ని ఇవన్నీ ఒక డ్రీమ్ ఉంటాయి, ఎక్స్పీరియన్స్ ఉంటాయి అన్నప్పుడు. సాంగ్ కాన్సెప్ట్ కూడా హీజ్ అమ్మాయిని అద్భుతం చెప్పాడు కదా. అది సెకండ్ హాఫ్లో అమ్మాయి కూడా వచ్చింది. డ్రీమ్ ప్లస్ ఉన్న పరిస్థితి, అమ్మాయి వచ్చినప్పుడు అది ఆ ప్లేస్మెంట్ మారుతాయి అన్నది ఆ కాన్సెప్ట్. ఆల్రెడీ ఆ ప్లేస్, ఆ బుద్ధా స్టాచ్యూ ఉంది కదా, అది అన్నీ ఒక అది మంచి చల్లగా ఉంటాయి. ఎలా ఉంటాయి ఏమంటారు, అది సడన్గా రావట్లేదు టెన్షన్లో. ఓకే, కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ప్లేసెస్ చేంజ్ అయిపోయి ప్లేసెస్ చేంజ్ అవ్వదు, ఆ మూడ్ ప్లేసెస్ మూడ్. అవును, అది స్నోలో ఉంటే మన ట్యాంక్ బండ్ స్నోలో ఉంటే ఎలా ఉంటుంది అన్నది. గోల్కొండ ఫోర్ట్ స్నోలో ఉంటే ఎలా ఉంటుంది, అది కన్వర్ట్ చేసి వాళ్ళు ఫీల్ అలాంటిది ఫీలింగ్. ఓకే, బట్ అంత ఫీలింగ్లో ఉన్నారు, లోపల అంత లవ్ ఉంది. కానీ సడన్ వాళ్ళు ఏ లొకేషన్ వెళ్ళినా అమ్మాయి వచ్చినా అదన్నీ మారిపోతాయి, అమ్మాయి వచ్చింది ఆ లొకేషన్స్ మారిపోతాయి అన్నది కాన్సెప్ట్. సో అది దీనికి ఇది ఇన్స్పిరేషన్. ఆ ప్లేస్ నాకు చాలా, ట్యాంక్ బండ్లో ఫస్ట్ టైం వచ్చి అన్నయ్యని చూసి అక్కడ వెళ్ళి అది మర్చిపోను. హైదరాబాద్ లైఫ్లో ఎప్పుడు హైదరాబాద్ అంటే నాకు అంత ప్రేమ ఇష్టం, పిచ్చి ఇష్టం. అదే హ్యాపీ సాంగ్లో కూడా ఫస్ట్ ఓపెనింగ్ సాంగ్ చల్ చల్ మే హైదరాబాద్, వాళ్ళు హీరో వచ్చినది నా ఫీలింగ్. అది ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చి ఆ ఎగ్జైట్ అవ్వడం అన్నది, ఒక పాట పెట్టాలి హైదరాబాద్ మీద అది అక్కడ జరిగింది. సో మా డ్రీమ్ ఉన్నది అప్పుడప్పుడు కలిసి వస్తుంది. సో ప్రభాస్తో స్విట్జర్లాండ్లో ఒక లవ్ స్టోరీ చేస్తే ఎంత బాగుంటుంది, అది కనెక్ట్ ఎలా చేయాలి అన్నప్పుడు కరెక్ట్గా నాకు అన్నీ దొరికింది, నా దేవుడి దయ వల్ల. అది ఒక్క ఫ్రేమ్లో ఇంత కథ ఉంది. లేదు ఇవన్నీ స్టార్టింగ్ పాయింట్, ఇలా మిగిలిపోతాయి ఒక కళాకారుడికి. అవును, అదే వద్దు సరోజ కామెడీ ఉల్లాసంగా వచ్చాక మీరు చూసారు. అది 94లో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్, రియల్ ఇన్సిడెంట్. కేకే నగర్లో తింటూ ఉంటే నేనే, నా ఫ్రెండ్ పిచ్చగాడు డైరెక్టర్ ఉన్నాడు కదా, పిచ్చగాడు ఫిల్మ్ డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ శశి అని, వాళ్ళిద్దరూ తింటున్నప్పుడు
ఇలా సేమ్ జరిగింది అని మాకు కష్టంగా ఉంది. ఏరి ఇలా పెట్టుకున్నారన్నప్పుడు షాప్ మనే ఆ అమ్మాయి తిరిగి దెబ్బ దెబ్బని కొట్టి సేమ్ సరోజ వద్దమ్మా సరోజ అనే అది బాగా అందరికి నేను నేరేట్ చేస్తాను కదా, ఇంట్లో కూడా ரொம்ப చాలా ఎక్కువ ఫేమస్. నేను ఏదైనా ఎక్కువ చేస్తే అమ్మాయి పిలుస్తుంది సరోజ వద్దమ్మా అంటుంది. సో అది ఫిల్మ్లో పెట్టామన్న ఐడియా ఎక్కడ కరెక్ట్గా కనెక్ట్ అవ్వట్లా. ఉల్లాసంగా ఉత్సాహంగా అది కరెక్ట్గా సెట్ అయ్యింది. కూడా 90s ఎప్పుడు 2008లో రిలీజ్ అయ్యింది. అలాగే అన్ని నోట్ చేసుకుంటా ఇన్సిడెంట్స్ ఆ టైం అన్ని. సో అలాగే డార్లింగ్లో ఉల్లాసంగా ఉత్సాహం హిట్ అయిన తర్వాత ప్రభాస్ గారికి సినిమా చిత్రం ఫస్ట్ ఎక్సైట్మెంట్ వావ్ సూపర్ అని. సో అప్పుడప్పుడు నేను అడిగాను బిల్లా అది ఇది ఎట్లానా అన్నీ మర్చిపోండి. ఇంకా చెప్పాలంటే మీ ఏ ఫిల్మ్ చూడొద్దు, మీరు మీ స్టైల్లో మీరు చూడొద్దని చెప్పారా? చూడొద్దనని కదా, మీరు దాని గురించి ఏం బాధపడండి. అంటే యాక్చువల్గా నా ఫస్ట్ క్వశ్చన్ కూడా మీరు గమనించారా, ఆయన ఆ మూవీస్ లిస్ట్ చెప్పాను నేను, ఆ పీరియడ్లో ఈ సినిమా ఎలా తీయగల అదే వాళ్ళు చెప్పింది. నా ఫిలిం పక్కన పెట్టండి, మీ స్టైల్లో మీరు ఎందుకంటే అది చూస్తే నేను కొంచెం అది సార్ దిస్ ఇస్ గ్రేట్ సార్, గ్రేట్ మూమెంట్ సార్. ప్రభాస్ అంటేనే ఫుల్ జాలి జోస్ వస్తుంది నాకు. ఎప్పుడైనా చెల్లం అంటారు నాకు. అది యాక్చువల్గా నాకు క్వశ్చన్ ఉంది, చలమని పిలుస్తారా మిమ్మల్ని, మీకు పేరా చలం? నో ఐ కాల్ చలం, సో హీ కాల్ చలం. ఇద్దరికి చలం. ఎందువల్ల అది ఎట్లా? అది ఏదో ఒక బుజ్జి అంటారు కదా తమిళ్లో, అది బుజ్జికి చలం అంటారు. ఓకే. తర్వాత జీవి ప్రకాష్ ఉల్లాసంగా ఉత్సాహం ఫస్ట్ ఫిల్మ్ ఆఫ్ తెలుగు మూవీకి ఫస్ట్ జీవి. ట్రమండస్ మిస్. అంటే నాకు ఇంకో బెస్ట్ మూమెంట్ ఏంటంటే, అంటే లైఫ్లో నేను ఆ ఫ్రేమ్ని ఆ షాట్ని ఎప్పటికీ మర్చిపోలేను. ప్రభాస్ గారు చంద్రమోహన్ గారి ఇష్యూ, వాళ్ళ డాటర్ ఇష్యూ మొత్తం క్లోజ్ చేసేస్తారు, అద్భుతమైన సెంటిమెంట్ పడుద్ది. దాంట్లోంచి అట్లా బయటికి రాగానే కాజల్ వచ్చి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఇలా అంటారు, వాట్ ఏ బ్యూటిఫుల్ షాట్. ఆ ఎక్స్ప్రెషన్, ఐస్, కాజల్ గారి ఐస్, ఆ కలర్లో ఆనందం. సో కాజల్ని ఎలా ఫిక్స్ చేశారు సార్? అసలు స్టోరీ రైటర్గా నా ఫీలింగ్ని విజువల్లీ తీసుకురావడం అదే నా పని యాక్చువల్గా. అసలు డైరెక్టర్గా స్టోరీ నేరేషన్ అప్పుడు అందరికీ తెలుసు రియాక్షన్, అది ఇది ఫ్రంట్ బ్యాక్ అన్నీ తెలుసు. సో ఇంతమంది 16 years తర్వాత ఇలా సెలబ్రేట్ చేస్తారన్నో, ఈ లూజ్ అన్నాడు, మీరు నమ్మరు, లూజ్ అన్నాడు షూట్ చేసాం, ఎడిటింగ్లో తీద్దామన్నారు కదా, తెలుసా డిస్కషన్ వచ్చింది. అవునా? నా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. దెన్ ప్రభాస్ గారు వచ్చి చలో లూస్ అన్నాడే, ఎక్కడ లూస్ అన్నాడే అవసరం, సూపర్గా ఉంది, చాలా క్యూట్గా ఉంది అని చెప్పిన తర్వాత మళ్ళీ యాడ్ చేశాను. లేకుంటే షాట్ తీసేసేవాళ్ళు. అసిస్టెంట్ డైరెక్టర్ సార్ అది కొంచెం ఓవర్గా ఉంది సార్, లూస్ అన్నాడే. ఇప్పుడు థియేటర్లో రియాక్షన్ చూడండి, చూస్తే అసలు అలాగే సార్ వద్దు సరోజా సీన్ వద్దన్నారు ఒక అసిస్టెంట్ డైరెక్టర్. అది కామెడీ అన్నప్పుడు అది కెమెరామెన్ సపోర్ట్, సార్ సూపర్గా ఏదో దేవతలాగా అలా అట్లా జరుగుతాయి. అలాగే రైటర్ స్వామి, డార్లింగ్ స్వామి, దాని తర్వాత స్వామి, సూపర్ వర్క్. అయితే సినిమా విషయానికి వస్తే ఇప్పుడు దీని గురించే మాట్లాడుకున్నాం, బట్ మీరు ఎక్కడ మోసం చేయలేదు ఆడియన్ని. అవును, మీరు హింట్ ఇచ్చారు, బట్ మేము ఎక్కడ మోసపోయామంటే ఆ స్టోరీ హీరో చెప్తుండే లేక మోసపోయాం మేము. ఎగ్జాక్ట్లీ, మీరు చాలా పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారు. ఇది ఇప్పుడు దాకా డార్లింగ్ ఎంత ఫేమ్ వచ్చిందంటే సింప్లీ బికాస్ ఆఫ్ ప్రభాస్. అన్న ప్రభాస్ వల్ల ఇంత హైప్ బమ్ సౌండ్, అది చాలా ఇంపార్టెంట్ కదా. అది ఇప్పుడు నా ఫస్ట్ ఫిల్మ్ నేను ఎప్పుడు చెప్తా, వర్షం చినుకులో వస్తుంది కదా, అది ఎక్కడ పడుతుందో అలా అయిపోద్ది. ఒక డ్రైనేజ్లో వస్తే డ్రైనేజ్ అయిపోద్ది, టెంపుల్ మీద పడితే అది తీర్థం అయిపోతుంది. నా పవన్ కళ్యాణ్ నా అన్నయ్య దగ్గర నేను వచ్చి స్టోరీ చెప్పడం వల్ల ఒక తొలి ప్రేమ వచ్చింది. ఎస్, నిజం, హానెస్ట్గా చెప్తున్నా. లేకపోతే తొలి ప్రేమ లేదు అక్కడ. అన్నయ్య అలా నన్ను అలా పట్టుకొని కర్ణ చేయి సేమ్ యాజ్ ఇట్ ఈస్. నా ఆడియో రిలీజ్ కూడా, మా డార్లింగ్ ఆడియో రిలీజ్ అది చెప్పా, తొలి ప్రేమ ఎట్లా నా అన్నయ్యకు ఉంటుందో అలాగే డార్లింగ్ కూడా నా తమ్ముడికి మిగిలిపోతాయని చెప్పాను. మీరు రివైండ్ చేసి చూడండి, మీరు చెప్పాను. బికాస్ దట్ మచ్ లవ్, దట్ మచ్ ఇన్వాల్వ్మెంట్, ఎంకరేజ్మెంట్. ఒక డైరెక్టర్కి ఒక హీరో ఎంకరేజ్ చేస్తే దానికన్నా ఒక లక్కీయెస్ట్ మూమెంట్ ఏమి ఉండదు. అంతే కదా. అది
ఆలోచన కూడా ఉండదు ఇప్పుడు. క్రియేటివ్గా ఒక లగ్జరీ వచ్చేస్తుంది. యా ఆఫ్ కోర్స్ సూపర్ వర్డ్ అది. ఒక థాట్ చెప్తున్నావు, ఇది ఐడియా చెప్తే ఎగ్జైట్ అయ్యి సూపర్ అంటే అప్పుడు ఒక పవర్ వస్తుంది చూడండి. షూటింగ్ స్పాట్లో అస్సలు మామూలుగా ఉండదు. అది ఎంజాయ్ ఒక హీరో ఎంజాయ్ చేసి యాక్ట్ చేసినప్పుడు అది నాకు కలిగింది, అందరితో కలిగింది. అండ్ ఈ మూవీ డార్లింగ్ రిలీజ్ అయినప్పుడు అప్పుడు ఆ, బయట భయంకరమైన సమ్మర్, తర్వాత థియేటర్కి వెళ్తే మీరు మన హైదరాబాదు ట్యాంక్ బండ్ దగ్గర ఒక పాటలో మాంటేజ్ షాట్, ఎస్ స్నో పడుతున్నట్టు, ఎస్ హైదరాబాద్ రోడ్లు మొత్తం మీద, ఆ ట్యాంక్ బండ్ రోడ్లు మొత్తం మీద స్నో ఉన్నట్టు అట్లా చూపించారు. ఎస్ తెలియకుండా ఒక రకమైన కూల్గా వాతావరణం అంతా చల్లగా బాడీలో అయిపోయినట్టు అనిపిస్తూ ఉంది. తీరా బయట చూస్తే ఎండ ఎర్రగా పడుతుంది. అది ఎట్లా అంటే ఏం మ్యాజిక్ రా స్వామి ఇది అని అనిపించిన మూమెంట్. అంటే సినిమా ఆ ఫీల్ కలిగించింది. ఎస్ 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 అది ఎట్లా అని అంటున్నారు. కరెక్ట్గా అన్నయ్య దగ్గర తొలి ప్రేమ స్టోరీ నేరేట్ చేసి అప్పుడే ఎప్పుడు పెట్టుకుందాం షూటింగ్ అనింది అన్నయ్య. ఎగ్జైట్మెంట్ తట్టుకలేక అక్కడి నుంచి ఫస్ట్ టైం అప్పుడే నేను చూస్తున్నా ఒక హీరోని. ఫస్ట్ టైం నేను మ్యాగజైన్లో చూసా. ఏదో ఒక అబ్బాయిని అనుకుంటే ఇంత అందంగా ఉంది, కళ్ళు ఇంత పవర్ఫుల్గా, ఒక డబుల్ పేజీలో సింగిల్ పేజీలో ఫేస్ తెలుస్తుంది. నేను ఒక టీ నగర్లో అది చూసి అబ్బాయి చాలా బాగున్నారు, లైట్ బియర్డ్, అంత పవర్ఫుల్ ఐస్, మన స్టోరీకి సూపర్గా ఉంటారు. ఏదో ఏదో తెలుగు మ్యాగజైన్ తెలిసింది. లాగితే అటుపక్క చిరంజీవి సార్ ఉన్నారు. ఎవరంటే నేను షాప్ దగ్గర ఇది అన్నయ్య చిరంజీవి గారు తమ్ముడండి అన్నారు. ఆహా, అయితే చాలా కష్టం. మీరు నమ్మరు, 6 months తిరిగా అక్కడ. ఎవరు పాండి బజార్లో అక్కడ తెలుగు షూటింగ్, తెలుగు డిస్కషన్ వెళ్తే అక్కడ వెళ్ళి మాట్లాడి అక్కడ లక్కీగా నాకు గిరి గారు దొరికారు, ఒక ఫ్రెండ్. వాళ్ళ వల్ల కొంచెంగా ఇంప్రూవ్ అయ్యి దెన్ 6 months తర్వాత అన్నయ్యని కలిసా. ఫస్ట్ టైం మీట్ అయ్యా. అలా కలిసి స్టోరీ చెప్పి ఇమీడియట్గా ఓకే ఎప్పుడు షూటింగ్ పెట్టుకుందాం అంటే ఎంత హ్యాపీ వస్తుంది చూడండి. కరెక్ట్. బికాస్ రియాక్ట్ చేయడం కూడా కష్టం, ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తున్నా అన్నయ్యని. అనే వెరీ క్యాషువల్, ఆయన కూడా హీరో కదా. అలా చూసి అలా బయటకు వచ్చి మా ప్రొడ్యూసర్ కాజల్ నాగేశ్వరరావు అని సూపర్ మ్యాన్, వాళ్ళు తీసుకొచ్చారు యాక్చువల్గా. వచ్చి అలా కార్లో అలా ట్రావెల్ చేసి ట్యాంక్ బండ్ దగ్గర ఆపమన్నాను. మీరు ఆపన్నారు. ఇది సిటీ, అప్పుడు అది సిటీ, పెద్ద సిటీ, ఫుల్ లైట్స్. సార్ ఈ ప్లేస్లో కొంచెం ఆపుతారని బుద్ధా స్టాచ్యూ తెలిసింది. అక్కడ నేను సార్ ఏడాను సార్, వాట్ అ సిటీ, ఈ భూమి ఎంత పుణ్య భూమి. నా కళ్ళలు 10 years అసిస్టెంట్ డైరెక్టర్గా తిరుగుతున్నా, ఇక్కడ ఒక ఊరికి వచ్చాను, ఒక హీరో స్టోరీ ఓకే చేశారు బుద్ధా అని చెప్పి చాలా ఐఎమ్ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్. నైట్ అది ఏడుపు వచ్చింది, అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది ఒక ఫిలింలో ఒక నా ఫీలింగ్ని ఇవన్నీ ఒక డ్రీమ్ ఉంటాయి, ఎక్స్పీరియన్స్ ఉంటాయి అన్నప్పుడు సాంగ్ కాన్సెప్ట్ కూడా హీజ్ అమ్మాయిని అద్భుతం చెప్పాడు కదా. అది సెకండ్ హాఫ్లో అమ్మాయి కూడా వచ్చింది. డ్రీమ్ ప్లస్ ఉన్న పరిస్థితి, అమ్మాయి వచ్చినప్పుడు అది ఆ ప్లేస్మెంట్ మారుతాయి అన్నది ఆ కాన్సెప్ట్. ఆల్రెడీ ఆ ప్లేస్, ఆ బుద్ధా స్టాచ్యూ ఉంది కదా, అది అన్నీ ఒక అది మంచి చల్లగా ఉంటాయి. ఎలా ఉంటాయి ఏమంటారు, అది సడన్గా రావట్లేదు టెన్షన్లో. ఓకే, కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ప్లేసెస్ చేంజ్ అయిపోయి ప్లేసెస్ చేంజ్ అవ్వదు, ఆ మూడ్ ప్లేసెస్ మూడ్. అవును, అది స్నోలో ఉంటే మన ట్యాంక్ బండ్ స్నోలో ఉంటే ఎలా ఉంటుంది అన్నది అన్నారు. గోల్కొండ ఫోర్ట్ స్నోలో ఉంటే ఎలా ఉంటుంది అది కన్వర్ట్ చేసి వాళ్ళు ఫీల్, అలాంటిది ఫీలింగ్. ఓకే, బట్ అంత ఫీలింగ్లో ఉన్నారు, లోపల అంత లవ్ ఉంది. కానీ సడన్ వాళ్ళు ఏ లొకేషన్ వెళ్ళినా అమ్మాయి వచ్చినా అదన్నీ మారిపోతాయి, అమ్మాయి వచ్చింది ఆ లొకేషన్స్ మారిపోతాయి అన్నది కాన్సెప్ట్. సో అది దీనికి ఇది ఇన్స్పిరేషన్. ఆ ప్లేస్ నాకు చాలా, ట్యాంక్ బండ్లో ఫస్ట్ టైం వచ్చి అన్నయ్యని చూసి అక్కడ వెళ్ళి అది మర్చిపోను. హైదరాబాద్ లైఫ్లో ఎప్పుడు హైదరాబాద్ అంటే నాకు అంత ప్రేమ ఇష్టం, పిచ్చి ఇష్టం. అదే హ్యాపీ సాంగ్లో కూడా ఫస్ట్ ఓపెనింగ్ సాంగ్ చల్ చల్ మే హైదరాబాద్, వాళ్ళు హీరో వచ్చినది నా ఫీలింగ్. అది ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చి ఆ ఎగ్జైట్ అవ్వడం అన్నది, ఒక పాట పెట్టాలి హైదరాబాద్ మీద అన్న, అది అక్కడ జరిగింది. సో మా డ్రీమ్ ఉన్నది అప్పుడప్పుడు కలిసి వస్తుంది. సో ప్రభాస్తో స్విట్జర్లాండ్లో ఒక లవ్ స్టోరీ చేస్తే ఎంత బాగుంటుంది, అది కనెక్ట్ ఎలా చేయాలి అన్నప్పుడు కరెక్ట్గా నాకు అన్నీ దొరికింది, నా దేవుడి దయ వల్ల. అది ఒక్క ఫ్రేమ్లో ఇంత కథ ఉంది. లేదు ఇవన్నీ స్టార్టింగ్ పాయింట్, ఇలా మిగిలిపోతాయి ఒక కళాకారుడికి. అవును, అదే వద్దు సరోజ కామెడీ ఉల్లాసంగా వచ్చాక మీరు చూసారు,
అది 94లో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్. రియల్ ఇన్సిడెంట్. కేకే నగర్లో తింటూ ఉంటే నేనే నా ఫ్రెండ్ పిచ్చగాడు డైరెక్టర్ ఉన్నాడు కదా, పిచ్చగాడు ఫిల్మ్ డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ శశి అని, వాళ్ళిద్దరూ తింటున్నప్పుడు ఇలా సేమ్ జరిగింది అని మాకు కష్టంగా ఉంది. ఏరి ఇలా పెట్టుకున్నారన్నప్పుడు షాప్ అనే ఆ అమ్మాయి తిరిగి దెబ్బని కొట్టే సేమ్ సరోజా వద్దమ్మా సరోజా అని. అది బాగా అందరికీ నేను నేరేట్ చేస్తాను కదా, ఇంట్లో కూడా చాలా ఎక్కువ ఫేమస్. నేను ఏదైనా ఎక్కువ చేస్తే అమ్మాయి పిలుస్తుంది సరోజా వద్దమ్మా అంటుంది. సో అది ఫిల్మ్లో పెట్టామన్న ఐడియా ఎక్కడ కరెక్ట్గా కనెక్ట్ అవ్వట్లా. ఉల్లాసంగా ఉత్సాహంగా అది కరెక్ట్గా సెట్ అయ్యింది. ఎక్కడ 90s ఎప్పుడు 2008లో రిలీజ్ అయ్యాను. అలాగే అన్ని నోట్ చేసుకుంటా ఇన్సిడెంట్స్ ఆ టైం అన్ని. సో అలాగే డార్లింగ్లో ఉల్లాసంగా ఉత్సాహం హిట్ అయిన తర్వాత ప్రభాస్ గారికి సినిమా చిత్రం ఫస్ట్ ఎక్సైట్మెంట్ వావ్ సూపర్ అని. సో అప్పుడప్పుడు నేను అడిగాను బిల్లా అది ఇది ఎట్లానా అన్నీ మర్చిపోండి. మీ ఇంకా చెప్పాలంటే మీ ఏ ఫిల్మ్ చూడొద్దు, మీరు మీ స్టైల్లో మీరు చూడొద్దని చెప్పారా? చూడొద్దనని కదా, మీరు దాని గురించి ఏం బాధపడండి. యాక్చువల్గా నా ఫస్ట్ క్వశ్చన్ కూడా మీరు గమనించారా, ఆయన ఆ మూవీస్ లిస్ట్ చెప్పాను నేను, ఆ పీరియడ్లో ఈ సినిమా ఎలా తీయగల, అదే వాళ్ళు చెప్పింది. నా ఫిలిం పక్కన పెట్టండి, మీ స్టైల్లో మీరు ఎందుకంటే అది చూస్తే నేను కొంచెం అది సార్ దిస్ ఇస్ గ్రేట్ సార్, గ్రేట్ మూమెంట్ సార్. ప్రభాస్ అంటేనే ఫుల్ జాలి జోస్ వస్తుంది నాకు. ఎప్పుడైనా చెల్లం అంటారు నాకు. అది యాక్చువల్గా నాకు క్వశ్చన్ ఉంది, చలమని పిలుస్తారా మిమ్మల్ని, మీకు పేరా చలం? నో ఐ కాల్ చలం, సో హీ కాల్ చలం. ఇద్దరికి చలం. ఎందువల్ల అది ఎట్లా? అది ఏదో ఒక బుజ్జి అంటారు కదా తమిళ్లో, అది బుజ్జికి చలం అంటారు. ఓకే. తర్వాత జీవి ప్రకాష్ ఉల్లాసంగా ఉత్సాహం ఫస్ట్ ఫిల్మ్ ఆఫ్ తెలుగు మూవీకి ఫస్ట్ జీవి. ట్రమండస్ మిస్. అంటే నాకు ఇంకో బెస్ట్ మూమెంట్ ఏంటంటే, అంటే లైఫ్లో నేను ఆ ఫ్రేమ్ని ఆ షాట్ని ఎప్పటికీ మర్చిపోలేను. ప్రభాస్ గారు చంద్రమోహన్ గారి ఇష్యూ, వాళ్ళ డాటర్ ఇష్యూ మొత్తం క్లోజ్ చేసేస్తారు, అద్భుతమైన సెంటిమెంట్ పడుద్ది. దాంట్లోంచి అట్లా బయటికి రాగానే కాజల్ వచ్చి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఇలా అంటారు, వాట్ ఏ బ్యూటిఫుల్ షాట్. ఆ ఎక్స్ప్రెషన్, ఐస్, కాజల్ గారి ఐస్, ఆ కలర్లో ఆనందం. సో కాజల్ని ఎలా ఫిక్స్ చేశారు సార్? అసలు స్టోరీ రైటర్గా నా ఫీలింగ్ని విజువల్లీ తీసుకురావడం అదే నా పని యాక్చువల్గా. అసలు డైరెక్టర్గా స్టోరీ నేరేషన్ అప్పుడు అందరికీ తెలుసు రియాక్షన్, అది ఇది ఫ్రంట్ బ్యాక్ అన్నీ తెలుసు. సో ఇంతమంది 16 years తర్వాత ఇలా సెలబ్రేట్ చేస్తారన్నో, ఈ లూజ్ అన్నాడు, మీరు నమ్మరు, లూజ్ అన్నాడు షూట్ చేసాం, ఎడిటింగ్లో తీద్దామన్నారు కదా, తెలుసా డిస్కషన్ వచ్చింది. అవునా? నా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. దెన్ ప్రభాస్ గారు వచ్చి చలో లూస్ అన్నాడే, ఎక్కడ లూస్ అన్నాడే అవసరం, సూపర్గా ఉంది, చాలా క్యూట్గా ఉంది అని చెప్పిన తర్వాత మళ్ళీ యాడ్ చేశాను. లేకుంటే షాట్ తీసేసేవాళ్ళు. అసిస్టెంట్ డైరెక్టర్ సార్ అది కొంచెం ఓవర్గా ఉంది సార్, లూస్ అన్నాడే. ఇప్పుడు థియేటర్లో రియాక్షన్ చూడండి, చూస్తే అసలు అలాగే సార్ వద్దు సరోజా సీన్ వద్దన్నారు ఒక అసిస్టెంట్ డైరెక్టర్. అది కామెడీ అన్నప్పుడు అది కెమెరామెన్ సపోర్ట్, సార్ సూపర్గా ఏదో దేవతలాగా అలా అట్లా జరుగుతాయి. అలాగే రైటర్ స్వామి, డార్లింగ్ స్వామి, దాని తర్వాత స్వామి, సూపర్ వర్క్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.